Hi everyone, welcome back to my vlog. Today I'm here at the beautiful Sai Baba temple in my village. Look at the greenery all around. Now I'm right in front of the entrance of the Sai Baba temple. And look at the beautiful carvings behind me. I've just entered inside the temple, and the atmosphere here is truly divine. That was such a peaceful and divine experience inside the temple. Don't forget to like, share and subscribe. Hi friends, ఈరోజు టాపిక్ మనం ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని లాంగ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఒకే క్యారెక్టర్ మనం వీడియో మొత్తం ఉండేటట్టుగా క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఫుల్ లెంత్ వీడియో చెప్పబోతున్నా. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒక కాన్సెప్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి ఒక గర్ల్ ఒక వ్లాగింగ్ చేస్తున్నట్టుగా, అది కూడా ఒక టెంపుల్ దగ్గర వ్లాగ్ చేస్తున్నట్టుగా వీడియో క్రియేట్ చేయాలనుకున్నా. దీనికోసం ఫస్ట్ ఒక ప్రాంప్ట్ అనేది రెడీ చేసుకొని ఆ ప్రాంప్ట్ బేస్ తో మనం ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రాంప్ట్ అలాగే ఇమేజ్ జనరేట్ చేసుకోవడం కోసం chartgpt.com అనే వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఫస్ట్ లాగిన్ అడుగుతుంది. లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. చూడండి, ఇక్కడ ఉన్న జీమెయిల్ అకౌంట్స్ లో ఒక జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవుతున్నా. ఓకే, ఫస్ట్ ఇలా టైప్ చేస్తున్నా. ఐ వాంట్ టు క్రియేట్ ఏ గూగుల్ VO3 వ్లాగింగ్ వీడియో, క్రియేట్ ఏ ఇమేజ్. చూడండి, నోట్ ప్యాడ్లో నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అనేది సేవ్ చేసుకున్నా. ఈ ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ప్రాంప్ట్లో కొన్ని చేంజెస్ అయితే మీరు కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఒక ఇండియన్ ఉమెన్తో వీడియో అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ఇండియన్ ఉమెన్ ప్లేస్లో మీరు మెన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యారెక్టర్ గ్రీన్ శారీ కట్టుకున్నట్టుగా ఉంది. మీరు వచ్చేసరికి ఇక్కడ ఎల్లో శారీ కానీ వైట్ శారీ కానీ ఇలాగా ఏ శారీ కావాలంటే ఆ శారీ కలర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిందూ సాయిబాబా టెంపుల్ అని ఇచ్చాను. మీరు వచ్చేసరికి మీకు సంబంధించిన కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎక్కడైనా సరే మీరు ప్లేస్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ ప్రాంప్ట్ లో మీరు చేంజెస్ చేసుకొని ఈ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ నేను తీసుకెళ్లి ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. కొంచెం టైం తీసుకొని మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. ఇక్కడ ఒక ట్రిక్ అనేది నేను ప్లే చేస్తున్నా. చూడండి, పైన రీలోడ్ దిస్ పేజ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసామనుకోండి మనకి ఇమేజ్ కొంచెం స్పీడ్గా జనరేట్ అవుద్ది. ఓకే, మనకి రెడీ అవుతుంది. ఓకే, మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఇమేజ్తో పాటు మనం ఒక వీడియో ప్రాంప్ట్ కూడా రెడీ చేసుకుందాం. చూడండి, నీడ్ గూగుల్ VO3 వీడియో ప్రాంప్ట్ విత్ ద సేమ్ ఇమేజ్, ఆల్సో యాడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డైలాగ్స్ వితౌట్ సబ్ టైటిల్స్. ఇక్కడ నేను ఇంగ్లీష్ లో ఈ వీడియో అనేది క్రియేట్ అవ్వాలనుకుంటున్నా. ఇక్కడ నేను తెలుగు ఆప్షన్ అయితే యూజ్ చేయట్లా, ఎందుకంటే నేను ఫ్లో లో VO3 ఆప్షన్ యూజ్ చేసి వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఫ్లో వెర్షన్ లో వచ్చేసరికి తెలుగు లాంగ్వేజ్ డైలాగ్స్ వచ్చేసరికి సరిగ్గా రావట్లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ లో అప్డేట్ అయినప్పుడు రావచ్చేమో గానీ ప్రస్తుతానికైతే తెలుగు డైలాగ్స్ అనేవి సరిగ్గా రావట్లా. అందుకని నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ డైలాగ్స్ అని టైప్ చేశాను. ఓకే, సబ్మిట్ చేసేస్తున్నా. సబ్మిట్. చూడండి, ఈ ఇమేజ్ బేస్ మీద మనకి వీడియో ప్రాంప్ట్ కూడా రెడీ అయిపోయింది. మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఈ వీడియో ప్రాంప్ట్ తీసుకెళ్లి ఒక వీడియో ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలాగా లాంగ్ వీడియో క్రియేట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి ఫ్లో. నేను గూగుల్లోకి వెళ్ళి ఫ్లో అని టైప్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ లింక్ గూగుల్ ల్యాబ్స్ కి సంబంధించిన ఫ్లో. ఈ వెబ్సైట్ లోకి అయితే వెళ్తున్నా. ఓకే, సైన్ ఇన్ విత్ గూగుల్. మనం ఇంతకు ముందు జెమినీ ప్రోకి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఆ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఫుల్ లెంత్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ మనకి డైలీ క్రెడిట్స్ కాకుండా మంత్లీ క్రెడిట్స్ ఆప్షన్ ఉంటుంది. మనం జెమినీ ప్రోకి సంబంధించిన 1 year ప్లాన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఫ్లోలో వచ్చేసరికి మంత్లీ 1000 క్రెడిట్స్ వరకు యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని క్రెడిట్స్ అనేవి యూజ్ చేశాను కాబట్టి నాకు టోటల్గా 870 క్రెడిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక ఇమేజ్ యూజ్ చేసి వీడియో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ VO2 ఫాస్ట్ ఆప్షన్ చూడండి. దీని మీద ట్యాప్ చేస్తున్నా. అవుట్పుట్స్ వచ్చేసరికి నాకు ఒకటే కావాలి, ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. మీరు 4 వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, కానీ మనకి ఒక వీడియోకి 10 క్రెడిట్స్ అనేవి లాస్ అవుతూ ఉంటాం. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి నాకు VO3 ఆప్షన్ కావాలి. చూడండి, VO3లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. VO3 ఫాస్ట్, VO3 క్వాలిటీ. VO3 క్వాలిటీ వచ్చేసరికి 100 క్రెడిట్స్ వరకు మనం లాస్ అవుతాం, కానీ క్వాలిటీ బాగా వచ్చింది.
VO3 ఫాస్ట్ వచ్చేసరికి 10 క్రెడిట్స్ వరకు మనం లాస్ అవుతాం. ఇక్కడ నేను VO3 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇమేజ్ అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి, జనరేట్ ఇమేజ్, అప్లోడ్ ఇమేజ్. నేను అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ చాట్ జీపీటీలో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఓపెన్. ఇక్కడ ఈ ఇమేజ్ ఇలా క్రాప్ చేసుకుంటున్నా. కింద క్రాప్ అండ్ సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఓకే, మనకి ఇమేజ్ వచ్చేసరికి అప్లోడ్ అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వీడియో ప్రాంప్ట్ ఉందో చూడండి, ఆ వీడియో ప్రాంప్ట్ ఇక్కడ తెచ్చుకోవాలి. చూడండి, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, నోట్ ప్యాడ్లోకి తీసుకెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఈ ప్రాంప్ట్లో మనకి చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఈ డైలాగ్స్ అన్నీ అవసరం లేదు, నాకు కావాల్సిన డైలాగ్స్ వరకు ఉంచుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఫ్లో వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయింది. Hi everyone, welcome back to my vlog. Today I'm here at the beautiful Sai Baba temple in my village. Look at the greenery all around. మీరు ఈ సింగిల్ వీడియో వరకు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ లెంత్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ యాడ్ టు సీన్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, కింద మనకు ఒక టైం లైన్ వచ్చింది. ఇందులో ఈ ప్లే హెడ్ని లాస్ట్ ఫ్రేమ్కి తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్రేమ్ వరకు నాకు ఒక ఫ్రేమ్ కావాలి. పైన ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేయడం మనకి అప్లోడ్ లిస్ట్లోకి ఈ ఫ్రేమ్ అనేది అప్లోడ్ అవుద్ది. ఓకే, అప్లోడ్ అయింది. ఇప్పుడు అప్లోడ్ అయిన ఫ్రేమ్ మీద ట్యాప్ చేస్తున్నా. మనకి ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ అప్లోడ్ అయింది. ఇప్పుడు సెకండ్ వీడియో ప్రాంప్ట్ అనేది రెడీ చేసుకోవాలి. సేమ్ ఇమేజ్ బేస్ మీద నాకు వీడియో ప్రాంప్ట్ రెడీ అవ్వాలి. దీనికోసం ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో ఫ్రేమ్ యాజ్. ఓకే, నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, నేనైతే ఉంచేస్తున్నా సేవ్. ఇప్పుడు ఈ ఇమేజ్ బేస్ మీద మనం చాట్ జీపీటీలో ఒక వీడియో ప్రాంప్ట్ అనేది రెడీ చేసుకోవాలి. మళ్ళీ chartgpt.com వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. చూడండి, మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇప్పుడు మనకి లాస్ట్ ఫ్రేమ్ నుంచి వీడియో కంటిన్యూ అవ్వాలి కాబట్టి నేను ఇంకో ప్రాంప్ట్ అనేది టైప్ చేస్తున్నా. లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద వీడియో వేర్ ద సేమ్ ఫినిషెస్. క్రియేట్ ద నెక్స్ట్ సీన్ వీడియో ప్రాంప్ట్. ఆల్సో యాడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డైలాగ్స్ వితౌట్ సబ్ టైటిల్స్. ఓకే, సబ్మిట్. మనకి నెక్స్ట్ ఫ్రేమ్కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఓకే, ఈ ప్రాంప్ట్ కూడా నోట్ ప్యాడ్లోకి కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ డైలాగ్స్లో కొన్ని డైలాగ్స్ అనేవి రిమూవ్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ ఫ్లో వెబ్సైట్లో రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి ప్లే హెడ్ని స్టార్టింగ్ తీసుకెళ్ళి ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. Hi everyone, welcome back to my vlog. Today I'm here at the beautiful Sai Baba temple in my village. Look at the greenery all around. Now I'm right in front of the entrance of the Sai Baba temple. And look at the beautiful carvings behind me. ఓకే, నెక్స్ట్ ఇదే పద్ధతిలో మిగతా ఫ్రేమ్స్ కూడా రెడీ చేసుకుంటున్నా. మళ్ళీ లాస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి చూడండి, పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తున్నా. లాస్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి అప్లోడ్ అవుతుంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో ఫ్రేమ్ యాజ్, ఏదైనా నేమ్ ఇచ్చి సేవ్. మళ్ళీ చాట్ జీపీటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్, మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ చాట్ జీపీటీ మనకు ఒక సజెషన్ ఇచ్చింది. చూడండి, పైన ఇన్సైడ్ టెంపుల్ సీన్ కూడా క్రియేట్ చేయమంటారు అని అడుగుతుంది. ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇది నోట్ ప్యాడ్లోకి తీసుకెళ్ళి మనకు కావాల్సిన డైలాగ్స్ వరకు ఉంచుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఫ్లో వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. నెక్స్ట్ వీడియో కూడా జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మనం ఇంకా వీడియోస్ అనేవి జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, సేమ్ ప్రాసెస్. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి, ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. Hi everyone, welcome back to my vlog. Today I'm here at the beautiful Sai Baba temple in my village. Look at the greenery all around. Now I'm right in front of the entrance of the Sai Baba temple. And look at the beautiful carvings behind me. I've just entered inside the temple, and the atmosphere here is truly divine.
That was such a peaceful and divine experience inside the temple. Don't forget to like, share, and subscribe. ఇలా ఈజీగా ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని ఫ్లో వెబ్సైట్లో లాంగ్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.